నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవేంటంటే ఇవాళ ఈ వీడియోలో పాతవి కొత్తగా చేసిన అన్ని చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే ఒక కస్టమర్ది 2 లైన్స్ నల్లపూసల గొలుసు ఉందన్నమాట. ఆ నల్లపూసల గొలుసుని ఇప్పుడు 4 లైన్స్ చేసి ఇచ్చాము. 2 లైన్స్ తనది. అంతకుముందు ఈ బాల్స్ వచ్చేసి మొత్తం 2 లైన్స్ కలిసి 2 లైన్ లాగా వేసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు బాగా ఓల్డ్గా ఉంది. అందుకని ఏం చేశానంటే నా వీడియోస్లో చూసి ఇలా అడిగారనమాట. అందుకని ఒకదానికి నవరత్న చేసిస్తానని చెప్పాను. అదే నల్లపూసలకి ఇప్పుడు నవరత్న చేశాను. ఇలాగా సేమ్ అదే నల్లపూసలు నవరత్న వేసి ఇచ్చాను. ఒకదానికి ఏం చేశానంటే ముత్యాలు వేసి ఇచ్చాను. ఏంటంటే ఇవి డివైడ్ చేసిన దగ్గర అంతా జాయిన్ చేయాలి కాబట్టి అక్కడ ఏదో ఒకటి జాయిన్ చేసేస్తాము. ఒకదానికి ముత్యాలు వేసి ఇచ్చాను. ఇట్లా కొంచెం నవరత్న పెద్ద వేసాను, ముత్యాలు కొంచెం చిన్న వేసాను. అన్నీ ఒకటే మోడల్లా కాకుండా. తర్వాత ఇంకొకటి ఏంటంటే లాకెట్ అడిగారు. అందుకని ఏం చేశానంటే ఇలా మ్యాంగోస్ ఇష్టపడ్డారు. మ్యాంగో లాకెట్ వేసేసి అక్కడక్కడ గోల్డ్ బాల్స్ కూడా ఇచ్చాను. స్టోన్ బాల్స్ అనమాట ఇవన్నీ. వైట్ స్టోన్ బాల్స్ ఇచ్చేసి ఇది మ్యాంగో ఇచ్చేసి చేసి ఇచ్చాను ఒకటి. ఇంకా ఏంటంటే ఆ చిన్న చిన్న బిట్స్ ఇక్కడ ఉన్నాయి చూసారు కదా, మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన దాన్ని ఏం చేసామంటే చైన్స్ వేసేసుకొని తను ఏంటంటే ఎంప్లాయ్ అనమాట, తనకి డైలీ వేసుకోవడానికి నల్లపూసలు చాలా ఇష్టం. అన్నీ నల్లపూసలే తీసుకున్నారు. నాకు నల్లపూసలు ఇష్టం అన్నారు. అందుకని అన్నీ ఒక్కొక్క వెరైటీ చేసి ఇచ్చాను. దీనికి ఏంటంటే ఆ చిన్న చిన్న బిట్స్ కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఇందులో 0 వేస్ట్ అనమాట. మొత్తం ఉన్న నల్లపూసలు మొత్తం వాడేశాను. ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే ఆ నల్లపూసలు వాడుకుంటూ ఆ మిగిలిపోయిన ముక్కలు అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత కటింగ్లోకి వచ్చినవి కొత్తగా ఈ చైన్ పీసెస్ వేసేసుకొని ఇలా లక్ష్మీ కాస్ కొంచెం డిఫరెంట్గా చేసేసుకొని ఈ కాస్ ఇచ్చేసి రూబీస్ ఇచ్చేసామన్నమాట. ఒకటి గ్రీన్ ఇచ్చాను, నవరత్న ఇచ్చాను, ముత్యాలు ఇచ్చాను, అన్ని కాంబినేషన్లో ఇచ్చాను. ఇప్పుడు ఈ చైన్లకి ఏం చేసామంటే వాళ్ళది పాతది చిన్న లాకెట్ ఒకటి ఉంది. ఈ లాకెట్కి చాంద్ పెట్టేసి రూబీస్ ఇచ్చేసాను. ఇప్పుడు దీనికి ఏంటంటే వాళ్ళు ఏ చైన్కి కావాలంటే ఆ చైన్కి ఇది మార్చి వేసుకోవచ్చు రూబీస్ కాబట్టి. అందుకే ఇక్కడ సెంటర్లో గ్రీన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఇది ఇలా కావాలంటే ఇలా వీళ్ళు ఉన్న పాత లాకెట్ కూడా ఈ చైన్స్కి వేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి దీనికని చెప్పి చేసి ఇచ్చాను, దానికైనా వేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్గా వాడుకోవచ్చు అనమాట. ఉన్న పాత 2 పేటల చైన్ని ఇప్పుడు 4 టైప్స్ చేసి ఇచ్చాను. అట్లాగే మీ దగ్గర ఉన్నాయంటే తీసుకొచ్చారంటే అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఏది వేస్ట్ చేయకుండా. దీంట్లో వాడిన బంగారం కూడా తను ఏంటంటే పాత బంగారం తీసుకొచ్చారు, మిగిలిపోయిన ముక్కలు అవి ఇవి అవన్నీ కలిపి వాడుకుంటూ ఇందులో వాడుకోవాల్సిన బాల్స్ అన్నీ తీసుకొని వాడుకొని ఇలా సెట్ చేసి ఇచ్చాం. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొస్తే అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. బిందు జ్యువెలరీస్లో లైట్ వెయిట్తో పాటు డైమండ్స్ అవి కూడా చేస్తామండి. అందుకే చూపిద్దామని వీడియో చూపిస్తున్నాను. నేను యాక్చువల్లీ ఒరిజినల్ డైమండ్స్, ల్యాబ్ గ్రౌన్ కాదు, న్యాచురల్ డైమండ్స్. ఇవన్నీ న్యాచురల్ డైమండ్లో మళ్ళీ ఏంటంటే పెండెంట్ ఎవరి దగ్గర ఉన్నట్టు కాకుండా సేమ్ రిపీటెడ్ లాగా అందరి దగ్గర ఉన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలని ఇది చేయించాం. 30 గ్రామ్స్లో చాలా డిఫరెంట్గా ఉంది లాకెట్ కూడా. ఏంటంటే ఒరిజినల్ డైమండ్స్లో కావాలన్నారు, అందుకని చేసి ఇచ్చాం. దానికి కమ్మలు కూడా ఇవి కూడా డైమండ్స్లో ఇలా సెట్ చేసి ఇచ్చాం 8 గ్రామ్స్లో అట్లా సింపుల్గా. చాలా నీట్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. స్టైల్గా కావాలి అనుకుంటే ఎవరికైనా ఇట్లా చేసిస్తాను. డిఫరెంట్గా కావాలంటే మనం డిఫరెంట్గానే చేస్తాము. వాళ్ళకి ఏంటంటే చూపించాను ఒక పిక్చర్ ఇలా డైమండ్స్ కోసం వెతుకుతున్నామండి, బయట ఉండేటి ఇలా కాకుండా నాకు డిఫరెంట్గా కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ఇప్పుడు ఇట్లా డిఫరెంట్గా సెట్ చేసి ఇలా చూపించాను. ఓకే అన్నారు, ఇవి చేయించామన్నమాట. ఇవి కూడా ఏంటంటే ఒరిజినల్ దగ్గరికి చూస్తే మీకు అర్థమవుతాయి. ఒరిజినల్ డైమండ్స్ ఇవి, బ్లాక్ డైమండ్ ఎప్పుడూ ఉన్న షేప్ కాకుండా డ్రమ్ షేప్ అనమాట. ఇవి కొంచెం డ్రమ్ లాగా ఉన్నాయి, ఓవల్ అనుకోవచ్చు. అవి ఒక 4 లైన్స్ చేశాను. చేసి దానికి పెండెంట్ వేశాను. డైమండ్ పెండెంట్ వేసుకోవచ్చు, తీసేయచ్చు, మన ఇష్టం. లేదు ఇది ఇంకా వేరే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే స్టడ్సే కావాలన్నారు. స్టడ్స్ కాకుండా ఇంకెవరికైనా కొంచెం హ్యాంగింగ్ లాగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. మీకు ఏదైనా కానీ లైట్ వెయిట్లో కావాలి. ఇప్పుడు ఇంత పెద్ద లాకెట్, ఇది చూస్తే తెలుస్తుంది చాలా పెద్ద లాకెట్, అంత లైట్ వెయిట్లో చేయించాను. ఏదైనా కానీ డైమండ్స్ అవ్వండి, కుందన్స్ అవ్వనివ్వండి, ఏదైనా సరే మీకు డిఫరెంట్ పీసెస్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. రెండోది డైమండ్స్ విత్ ఐజేఐ సర్టిఫికేట్తో పాటే వస్తాయండి, కమ్మలదైనా దేనిదైనా సరే. ఇప్పుడు ఇవి సర్టిఫికేట్స్తో పాటే చేపిస్తాం, అన్నీ నీట్గా. కాకపోతే ఎంత లైట్ వెయిట్ పాసిబుల్ అయితే అంత లైట్ వెయిట్లో చేపిస్తాను. ఇదేంటంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టానండి, గరుడ పక్షి పెద్దది చేయించాను. అది చాలా హెవీ వెయిట్లో చేయించాను. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ సింపుల్గా లైట్ వెయిట్లో చేపిద్దామని అదే గరుడ పక్షిని సింపుల్గా చాలా లైట్ వెయిట్లో 12 to 13 గ్రామ్స్లో తీసుకొచ్చాను. చాలా లైట్ వెయిట్ ఇది. మొత్తం ఇప్పుడు దండతో సహా 13 గ్రామ్స్లో చేశాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. అంతకుముందు చేసింది ఏంటంటే నేను కుందన్లో చేయించాను. కుందన్లో పెద్దది గరుడ పక్షి. ఇప్పుడు ఇదేంటంటే స్టోన్స్లో ఇట్లా లైట్ వెయిట్లో చేయించాను. చేయించి ముత్యాలు కూడా చాలా సన్నగా అల్లాము. అల్లేసి చిన్న సింపుల్గా 2 రూబీ లాకెట్స్ ఇచ్చాను. బ్యాక్ చైన్ కావాలి అంటే మీకు ఎవరికైనా నేను ఎప్పుడు చెప్తుంటాను, ఫిష్ హుక్ కావాలంటే ఫిష్ హుక్ చేసిస్తాము, బ్యాక్ చైన్ లూప్స్ కావాలంటే లూప్స్ వేసుకోవచ్చు.
లెంగ్త్ బాగానే ఉంది కాబట్టి బ్యాక్ చైన్ కొంచెం లూప్స్ వేసుకున్నా కూడా సరిపోద్ది. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. బిందు జ్యువెలరీస్ చాలా లైట్ వెయిట్, ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఏంటంటే చెన్నై నుంచి ఒక కస్టమర్ చిన్న చిన్న లాకెట్స్ చాలా చిన్నవి తీసుకొచ్చారు. ఇవన్నీ ఏం చేశామంటే సింపుల్గా ఉన్న చిన్న చిన్న లాకెట్స్ని స్టోన్స్ అవి ఇచ్చేసుకుంటూ పెద్ద చేసేసాను. ఇది కూడా చాలా టైనీ లాకెట్, ఇది ఒకటే తెచ్చారు. దానికి చాంద్ పెట్టి పైన ఒక లాకెట్ అడిగారు, స్క్రూ అడిగారు, ఇవన్నీ పెట్టించేసాను. ఇది కూడా చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా టైనీ లాకెట్, చిన్నది ఒకటి ఇలా కాసు ఉన్నింది. ఆ కాసుకి కూడా ఏంటంటే ఇంకొక కాసుకి ఇలా సెట్ చేసేసుకొని ఈ కాసు వాళ్ళది ఏదైతే ఉందో లేజర్లో ఇట్లా జాయింట్ చేయించేసాను. ఏంటంటే ఇప్పుడు చిన్నగా లేకుండా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా పెద్ద చేసాము. ఇవి ఏంటంటే బ్యాక్ స్క్రూస్ చేపించేసి కింద రెడ్ గ్రీన్ బీట్స్ వేయించేసాను. అంతకుముందు ఏం లేదు, ఉట్టిగా చిన్నగా ఉందన్నమాట. అట్లాంటివి మీ దగ్గర కూడా ఏదైనా ఉన్నాయి, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఉన్నాయంటే తీసుకొచ్చారంటే చూసి పెద్ద ఎలా చేసుకోవచ్చు ఏంటని చెప్తాను. వీళ్ళే కూడా డిఫరెంట్గా చేసిచ్చాను, చాలా చిన్నవి అన్నీ చాలా డిఫరెంట్గా చేసిస్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. మీకు ఇంకా వస్తూ ఉంటాయి ఫర్దర్ అన్నీ. నేను ఎప్పుడు కొత్తగా పెట్టినా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.